నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. డ్రగ్స్ షిప్లో బయటపడింది. అట్లాగే నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తున్నా, బియ్యం సీజ్ అనేటటువంటి చేయడానికి అర్హత ఉంటుంది కానీ, అధికారం ఉంటుంది కానీ, బియ్యానికి సంబంధించి అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోర్టు బయట చేసుకోవాలా, ఆ లోపలది ఉంటే కూడా ఇది తప్పని చెప్పి రాసిస్తే ఆ బియ్యాన్ని తీసియాల్సిందే. కానీ షిప్ని సీజ్ చేయడం కుదరదు, అది అంతర్జాతీయ చట్టాలకే వ్యతిరేకము. షిప్ ఎట్లా సీజ్ చేస్తారు అన్నటువంటి దానికి ఇప్పుడు ఫైనల్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ వచ్చారు. ఆ ఒక్క తేల్చి చెప్పేశారు, షిప్ సీజ్ కుదరదు. షిప్ అనేటటువంటి దాంట్లో ఏదన్నా మెటీరియల్ అనుమానాస్పదం ఉంటే దాన్ని తనిఖీ చేయిస్తాం, దాన్ని పక్కన పెడతాం. అంతకు తప్పించి షిప్లో రకరకాల మెటీరియల్ ఉంటుంది, షిప్ని సీజ్ చేయడం కుదరదు. ఇది తాజాగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చేయాలి. ఒక షిప్ అనేటటువంటిది కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే సీజ్ చేయగలదు. ఏ డ్రగ్స్ లాంటిదో కంప్లీట్ షిప్ అంతా, ఏ ఆయుధాల తయారీ లాంటిదో ఉంటే అప్పుడు చేస్తారు. బియ్యం లాంటి వాటికి చెయ్యరు. బియ్యం తేడా వస్తే బియ్యం అక్రమ రవాణా చెయ్యొద్దయ్యా అని చెప్తారు అంతవరకు. ఎందుకంటే వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు రేషన్ బియ్యమా కాదని వాళ్ళు టెస్ట్ చేయరు. ఆ షిప్ వాళ్ళకి సంబంధం లేదు, లేదా పోర్ట్ వాళ్ళకి సంబంధం లేదు. అది చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం బయట. ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళ మీదకి నెడుతున్నాం అన్నమాట మనం.